హలో ఫ్రెండ్స్, డిసెంబర్ 16న ఐపీఎల్ మినీ ఆక్షన్ జరగబోతుంది. ఎస్ఆర్హెచ్ దగ్గర 25,50,00,000 పర్సు మనీ ఉంది. ఎస్ఆర్హెచ్ కావాల్సింది ఒక ఇండియన్ లెగ్ స్పిన్నర్, ఒక ఇండియన్ పవర్ ప్లే పేస్ బౌలర్, ఒక ఫారిన్ ఆల్రౌండర్. రవి బిష్ణోయ్ మాత్రం కంపల్సరిగా ఎస్ఆర్హెచ్ కి రాబోతున్నాడు. డైరెక్ట్ గా సెమీని ఇచ్చి రవి బిష్ణోయ్ని తీసుకుందాం అనుకున్నారు. కానీ రవి బిష్ణోయ్ సెమీ కంటే 1 crore ఎక్కువ ఉండడం వలన ఎక్స్చేంజ్ చేసుకోవడం కన్నా ఆక్షన్ లో తక్కువకు రావచ్చు అన్న అంచనాతో రవి బిష్ణోయ్ని ఆక్షన్ లోకి వదిలివేయాలన్న షరతుతో సెమీని ఎల్ఎస్జీకి ట్రేడ్ చేసింది. ఇప్పుడు మొదటగా రవి బిష్ణోయ్ వేలంలోకి వస్తే అతనిని కొన్న ధరను బట్టి మిగతా ప్లేయర్స్ లో ఎవరిని తీసుకోవాలో డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ రవి బిష్ణోయ్ మొదటగా వేలంలోకి వచ్చి 10 కోట్ల కంటే తక్కువ ధరకు దొరికితే ఎస్ఆర్హెచ్ ఆలోచించకుండా మిగిలిన మనీ మొత్తం రస్సెల్ ని కొనడానికి ఉపయోగిస్తుంది. ఒకవేళ 10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ధరకి రవి బిష్ణోయ్ని కొంటే ఎస్ఆర్హెచ్ లివింగ్ స్టోన్ లేదా మ్యాక్స్వెల్ తో సరిపెట్టుకుంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జరిగిన మెగా ఆక్షన్ లో ఎస్ఆర్హెచ్ లివింగ్ స్టోన్ కోసం పోటీ పడింది. ఇతను బ్యాటింగ్ తో పాటు లెగ్ స్పిన్ మరియు ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తాడు. మ్యాక్స్వెల్ వస్తే మాత్రం కమిన్స్ కి తెలుసు అతన్ని ఎలా వాడుకోవాలో. రవి బిష్ణోయ్ కాకుండా ఎస్ఆర్హెచ్ ఈగర్ గా వెయిట్ చేసిన ఇంకో ప్లేయర్ టీ నటరాజన్. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఇతని మీద నమ్మకం ఉంచి అతను రిటైన్ చేసుకుంది. రవి బిష్ణోయ్, మ్యాక్స్వెల్, లివింగ్ స్టోన్, రసెల్ ఈ నలుగురులో ఇద్దరు మాత్రం ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ కి రాబోతున్నారు. మీ దృష్టిలో ఎవరిని ఎస్ఆర్హెచ్ బై చేస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.